దేశంలో వామపక్షాలకు గుండెకాయ లాంటి రాష్ట్రాల్లో కేరళం ఒకటి. అటువంటి చోట వామపక్షాలకు ఈ దఫా గడ్డుకాలమని చెప్పాలి. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు యూడీఎఫ్కే మొగ్గు చూపాయి. 80 ఏళ్ల పినరై విజయన్ కేరళలో 2 మార్లు అధికారంలోకి వచ్చి రికార్డు సృష్టించారు. మూడోసారి పదవిలోకి వచ్చి హ్యాట్రిక్ కొట్టాలని సూచిస్తున్నారు. కానీ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు భిన్నంగా ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమైతే వామపక్షాలకు, ఆ పార్టీ అభిమానులకు చేదు గుళిక లాంటిదే. ఒకప్పుడు పశ్చిమ బెంగాల్, కేరళ, త్రిపుర లాంటి చోట్ల దశాబ్దాల పాటు తిరుగులేని అధికారాన్ని పార్టీ చరిత్ర దాదాపుగా ముగిసినట్లే. ఇక కేరళం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కూడా ఆసక్తి నెలకొంది. బీజేపీ మాత్రం నామమాత్రపు ఫలితాన్ని సాధించనుందని అంటున్నారు. అయితే 2 కూటముల మధ్య పోటీ కారణంగా బీజేపీ కింగ్ మేకర్ అయ్యే అవకాశాలని కొట్టిపారేయలేదు. కేరళ అసెంబ్లీలో 140 సీట్లున్నాయి. మెజారిటీ సాధించాలంటే 71 సీట్లు కావాలి. పోల్ ఆఫ్ పల్స్ ప్రకారం యూడీఎఫ్ కూటమికి 77 సీట్లు రావచ్చు. మ్యాజిక్ ఫిగర్ దాటితే వేరే పార్టీల మద్దతు అవసరం లేదు. పలు సంస్థల ఎగ్జిట్ పోల్స్ అంచనా ప్రకారం కేరళంలో ఈసారి అధికార ఎల్డీఎఫ్ కూటమికి విజయావకాశాలు తక్కువే. మరోవైపు కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూడీఎఫ్కు విజయావకాశాలు పెరిగాయి. ఏ కూటమికి కూడా సరైన మెజారిటీ రాకపోతే ఆయా కూటములు బీజేపీతో కలుస్తాయా అనేది కీలక ప్రశ్న. 2 కూటముల్లోని పార్టీలతో సర్దుబాటు చేసుకునే అవకాశం కూడా ఉంది. మరోవైపు యూడీఎఫ్లో కాంగ్రెస్ పార్టీ కీలకం, ఎల్డీఎఫ్లో సిపిఐఎం కీలకం. ఇప్పుడు అక్కడ ఎల్డీఎఫ్ అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. అలాగే కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూడీఎఫ్ కూటమికి 69 సీట్లు దక్కే అవకాశాలున్నాయి. బీజేపీకి 7 సీట్లు రావచ్చు. అంటే ఏ కూటమికి పూర్తి స్థాయి మెజారిటీ రావటం లేదు. రెండిట్లో ఏ కూటమికి మెజారిటీ రాకపోతే బీజేపీ కింగ్ మేకర్ అయ్యే అవకాశాలున్నాయి. ఐదు రాష్ట్రాల్లో రేపటి కౌంటింగ్కు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. 294 అసెంబ్లీ స్థానాలున్న పశ్చిమ బెంగాల్లో ఏ పార్టీకైనా అధికారం చేజిక్కించుకోవాలంటే మ్యాజిక్ మార్క్ 148 దాటాల్సిందే. ఇక్కడ అధికార తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు సాగింది. మెజారిటీ మార్క్ కోసం ఇరు పార్టీలు తీవ్రంగా పోటీ పడుతున్నాయి. 234 అసెంబ్లీ స్థానాలున్న తమిళనాడులో మ్యాజిక్ మార్క్ 118 దాటిన పార్టీకి అధికారం చేజిక్కనుంది. ఇక్కడ అధికార డీఎంకే కూటమి, ఏఐడీఎంకే, టీవీకే పార్టీ ఎన్నికల్లో పోటీ చేశాయి. నూట 26 అసెంబ్లీ స్థానాలున్న అస్సాంలో సీఎం స్థానం దక్కించుకోవాలంటే ఖచ్చితంగా మ్యాజిక్ మార్క్ 64 దాటాల్సిందే. అయితే ఎగ్జిట్ పోల్స్లో బీజేపీ వరుసగా మూడోసారి అధికారాన్ని చేజిక్కించుకుని హ్యాట్రిక్ విజయాన్ని సాధిస్తున్నట్లు వెల్లడించాయి. ఇక 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో మ్యాజిక్ మార్క్ 71 దాటిన పార్టీకి అధికారం చేజిక్కుతుంది. ఇక్కడ ఎల్డీఎఫ్, యూడీఎఫ్ మధ్య గట్టి పోటీ నెలకొంది. 30 స్థానాలున్న కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో అధికారం దక్కించుకోవాలంటే మ్యాజిక్ మార్క్ 16 దాటాల్సిందే. ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీగా పోటీ పడ్డాయి.
2026 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా పోలింగ్ నమోదైంది. పశ్చిమ బెంగాల్లో రికార్డు స్థాయిలో 92.47% పోలింగ్ నమోదు కాగా పుదుచ్చేరిలో 89.87%, అసోంలో 85.9% రికార్డు స్థాయి పోలింగ్ను నమోదు చేశాయి. ఇక కేరళలో కూడా 78.27% ఓటింగ్ నమోదు కాగా తమిళనాడులో 78% పోలింగ్ నమోదైంది.